శ్రీకాకుళం జిల్లా సంతబొమ్మాళి మండలం తోడాడ గ్రామంలో కిడ్నీ వ్యాధుల సమస్య పరిష్కారానికి సర్వే బృందాన్ని ఏర్పాటు చేయనున్నట్లు మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు తెలిపారు. ప్రజాసేవా కార్యక్రమంలో భాగంగా గ్రామంలో గడప గడపకు వెళ్లి ఎన్టీఆర్ భరోసా సామాజిక పింఛన్లు పంపిణీ చేశారు. గ్రామంలో కిడ్నీ సమస్యలు నీటి ద్వారా వస్తున్నాయా, ఇతర కారణాల వల్ల వస్తున్నాయా అనే విషయంపై పరిశోధన చేయించనున్నట్లు చెప్పారు. టెక్కిలి నియోజకవర్గంలోని గ్రామాలకు ఇంటింటికి స్వచ్ఛమైన తాగునీరు అందించే కార్యక్రమానికి 620 కోట్లు మంజూరయ్యాయని తెలిపారు. తోటాడ, బలరాంపురం గ్రామాల అభివృద్ధికి ఉపాధి హామీ నిధులు మంజూరు చేశామని చెప్పారు. అనంతరం 37 లక్షలతో నిర్మించిన సీసీ రోడ్లు, పాఠశాల ప్రహరీ గోడను ప్రారంభించారు. ఈ భారతదేశంలో ఒక మనిషికి ఒక ఓటు ఒక దగ్గరే ఉండాలి. ఇంకెక్కడో నాకు ఓటు ఉంది, ఇక్కడ నాకు కావాలంటే ఈసారి ఇక్కడ చెల్లవు. అలాగని చెప్పి మన జిల్లా చాలా మంది హైదరాబాద్, ఇతర రాష్ట్రాల్లో వలసలు వెళ్ళారు. వాళ్ళందరూ కూడా స్వగ్రామంలోనే ఓట్లు ఉంచుకుంటారు. మీ అందరికీ ఒకటే తెలియజేస్తున్నాను, రేపు చంద్రబాబు నాయుడు గారు తెల్లవారి ఎమ్మెల్యేలు, మంత్రులందరితో మీటింగ్ పెట్టారు. తర్వాత నేను కూడా నియోజకవర్గ స్థాయిలో ఒక మీటింగ్ పెట్టి మీకు చెప్తాను. కానీ ఆ ఓటర్ లిస్ట్ వెరిఫికేషన్ విషయంలో మీరందరూ జాగ్రత్తగా ఉండాలి, చాలా చాలా జాగ్రత్తగా ఉండాలి. దాని విధి విధానాలన్నీ మీకు చెప్తాం. దీని మీద ప్రతి ఒక్క పౌరుడు బాధ్యతగా తీసుకొని ఓటు అనేది చాలా ఇంపార్టెంట్. మొన్నే తమిళనాడులో ఎన్నికలు జరిగాయి. ఒక్క ఓటుతో గెలిచాడు ఒక ఎమ్మెల్యే, ఒక్క ఓటుతో ఒక ఎమ్మెల్యే గెలిచాడు. అంటే ఒక ఓటుకి ఎంత వాల్యూ ఉందో అది కూడా మనం తెలుసుకొని ఆ కార్యక్రమంలో కూడా మీరు భాగస్వామ్యం అవ్వాలి. చాలా ఎండగా ఉంది, అయినా ఈ విషయాలు కొన్ని చెప్పకపోతే ఇక్కడ ఉన్న వాళ్ళు కొంతైనా మీడియా ద్వారా చాలా వరకు బయటకు వెళ్తుంది. ఎక్కడికి వెళ్ళినా వాస్తవాలన్నీ చెప్పాలి, ప్రజలకు చైతన్యపరచాలని ఈ సందర్భంగా తెలియజేస్తూ, చాలా రోజుల తర్వాత తోటాడు వచ్చాం. నేను కూడా ఎప్పుడు అవకాశం ఉంటే అక్కడ ఎక్కడెక్కడికి వెళ్ళలేదు అన్నీ చూసుకొని వస్తున్నాను. 2014-19లో తెచ్చాం, శాంక్షన్ చేయించాం. 5 సంవత్సరాలు దుర్మార్గులు ఈరోజు నీతి కౌరులు మాట్లాడుతున్నారు. ఎందుకు ఆగిపోయింది 5 సంవత్సరాలంటే ఆ రైల్వే జోన్కి కావలసినటువంటి 54 ఎకరాలు భూమి ఇవ్వక 5 సంవత్సరాలు ఆగిపోయింది. సిగ్గుందా? ఉత్తరాంధ్ర నాయకులను తిరుగుతున్నటువంటి మీకు సిగ్గుంటే ఆయనకి మీరు ఒత్తాసు పలుకుతుంటే నేను సిగ్గుపడుతున్నాను. 54 ఎకరాలు రైల్వే జోన్కి ఇవ్వాల్సింది ఇవ్వకుండా 5 సంవత్సరాలు జోన్ అడ్డు పెట్టావు. మళ్ళీ మనం వచ్చి భూమికి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు, మొన్నే కేంద్ర మంత్రి అశ్విని వైష్ణవ్ గారు విశాఖపట్నంలో డిఆర్ఎం ఆఫీస్కి వెళ్ళి అక్కడే అనౌన్స్ చేశారు. ముఖ్యమంత్రి గారు ఒకటే చెప్పారు, జూన్ 1వ తారీఖు నుంచి విశాఖపట్నం రైల్వే డివిజన్ ప్రారంభం అవ్వాలి. ఆ రోజు నుంచి పనులు జరగాలంటే ఇచ్చిన మాట ప్రకారం అది నిలబెట్టుకున్నామని చెప్పి తెలియజేస్తుంది. ఇది ప్రజాప్రభుత్వం అంటే. నీది గొద్దల పార్టీ. 1 కాదు, 2 కాదు, 3 కాదు, 30 సార్లు చెప్తాను నీది గొద్దల పార్టీ. ఎందుకు గొద్దల పార్టీ? దానికి కూడా ఎక్స్ప్లెనేషన్ ఇవ్వాలి కదా. అపోజిషన్ లో ఉన్నప్పుడు నీకు నువ్వే పొడుచుకొని కోడికత్తెని రామాలి. నీ వాళ్ళతోనే రాయిసిరి కొంచుకొని గులకరాయని చెప్తారు. దీంతో సినిమా రక్తి కట్టించలేదని, ఈ చిన్న చిన్న డ్రామాలకి ప్రజలు నమ్మరని ఎలక్షన్లకి 10 రోజుల ముందు నీ బాబాయినే గొడ్డలతో నరికి నరికి చంపించావు. కోరి చంపించావు. నీ డ్రామా ఏంటి? సొంత నీ చిన్నాన్నే చనిపోతే, గొడ్డలతో చనిపోతే నీకు తెలిసి గుండెపోటుతో చనిపోయా. సాయంత్రానికి గుండెపోటు చంద్రబాబు నాయుడే చంపాడని మరుసటి రోజు దుర్మార్గమని చెప్పిన పేపర్, ఆ పేపర్ పేరు కూడా మాటకు చెప్పాలంటే నాకు అసహ్యం వేస్తుంది. తెల్లారిసరికి సాక్షి పేపర్ చూస్తే 6 అడుగులు చంద్రబాబు నాయుడు ఫోటో వేసి 6 అడుగులు కత్తి చంద్రబాబు నాయుడు చేతిలో ఎత్తి నిలువెత్తు ఫోటో వేశాడు. చంద్రబాబు నాయుడే మా బాబాయిని చంపేశాడు, అయ్యయ్యో మా తాత చచ్చిపోయాడు, అయ్యయ్యో
మా నాన్న చచ్చిపోయారు, అయ్యయ్యో నాకు మిగిలినోడు మా బాబాయ్ ఈడికి చంపేశారని అందరికీ సింపతి చేసి 2019లో ఎన్నికల్లో గెలిచారు. ఒకసారి చేస్తే నమ్ముతారు, నిన్ను జీవితంలో ఆంధ్రప్రదేశ్ ప్రజలు నమ్మరని చెప్పి తెలియజేస్తున్నాను. ఇదేదో మా గురించి కాదు, ఈ రాష్ట్ర భవిష్యత్తు గురించి చెప్తున్నాను. మళ్ళీ మొదలు పెట్టాడు, నిన్న తలనరికేసి మన మీద పెట్టాలి. మన గుంటూరు పలకరింపుకెళ్ళి నీ కారు మీద ఒక తలకాయి తాటికాయకి వచ్చినట్టు కోసేసి అది కూడా మనమే చేసామని చెప్తాడు. లేకపోతే కులాల మధ్యన మొదలు పెడతాడు. ఈ పరిస్థితులన్నీ గతంలో గమనించక అప్రమత్తంగా ఉండి నువ్వు వేషాలు వేసావు, కానీ ఈసారి నీకు ఆ వేషాలు జరగనివ్వమని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. అందరూ ఉన్నారు, ఇది ప్రజల్లోకి తీసుకెళ్ళాలి, ఎక్కడికక్కడ మాట్లాడాలి. అభివృద్ధి సంక్షేమం నాకు వదలండి, అది నా బాధ్యత. మీకు ఇచ్చిన మాట ప్రకారం ప్రతి గ్రామంలో ప్రతి నాయకుడు తెలుగుదేశం నాయకుడు అంటే ఇలాగుండాలి, శబాష్ అని మీకు సెల్యూట్ కొట్టే విధంగా, మీకు గౌరవించే విధంగా చేసే బాధ్యత నేను తీసుకుంటాను. ఏం కావాలి ప్రజలకి? మౌలిక సదుపాయాలు కావాలి, వాళ్ళకి అవసరమైన నీడ్స్ కావాలి, ప్రభుత్వం ఇస్తున్న సంక్షేమ పథకాలు అందాలి. దీనంటికి మించి చాలా మంది చదువుకున్న యువకులు ఉన్నారు, ఉద్యోగాలు కావాలి. ఆ ఉద్యోగాల గురించే చాలా ప్రయత్నం చేస్తున్నాం. మొన్నే మాట్లాడాను లక్ష్మీపురంలో, మళ్ళీ మాట్లాడుతున్నాను. ఉద్యోగాలు కావాలన్నా, పరిశ్రమలు రావాలన్నా ప్రజలు సహకరించకపోతే రాదు. ప్రజలు సహకరించకపోతే ఏ పరిశ్రమ రాదు. గాలిలో పరిశ్రమలు కట్టలేం, ఆకాశం మీద కట్టలేం, భూమి మీదే కట్టాలి. అలాగని చెప్పి గత వైసీపీ ప్రభుత్వం లాగా, గొడ్డల పార్టీ లాగా ఎవరిని మోసం చేయం, ప్రజలకి మెప్పిస్తాం, ఎక్స్ప్లెయిన్ చేసి వారి సహాయం తీసుకొని పరిశ్రమలు కట్టడానికి ప్రయత్నం చేస్తామని ఈ సందర్భంగా తెలియజేస్తూ మళ్ళీ మీ అందరికీ కోరుతున్నాను, ఈ విషయాలన్నీ ప్రజల్లో చెప్పండి. ఇప్పుడే తోటాడ వాళ్ళు చెప్పారు గడ్డ గురించి, అది నా బాధ్యత. ఇప్పుడే ఆర్డీఓ గారికి, తహసీల్దార్ గారికి చెప్పాం, సర్వే చేయిస్తాం, ఆక్యుపేషన్స్ ఉంటే తీయిస్తాం, కొంతవరకు రోడ్డు వేసాం, మిగతా రోడ్డు కూడా పూర్తి చేస్తాం. ఇవి చిన్న చిన్న పనులు, ఇది నా బాధ్యత, నేను చేసే కార్యక్రమం తీసుకుంటాను.